వీటిని ఇలా చూసి భయపడకండి. మేము ఉండే ఇంట్లో 4 సెల్ఫ్లు మాత్రమే ఉంటాయి. వాటిలో నావి, మా ఆయనవి, ముగ్గురు పిల్లలవి, మా మరిది బట్టలు పెట్టాలి. మాకేం అంత ఎక్కువగా బట్టలు లేవనుకోండి. అయినా సరే ఉన్నవైనా సర్దాలుగా. ప్రతి వారం సర్దడం, మరుసటి వారానికంతా గజిబిజి అవ్వడం, ఇదే నా పని. ఇవన్నీ మా బట్టలే. వీటన్నిటిని ఇప్పుడు సర్దాలి. మా పిల్లలు అండ్ మా హస్బెండ్ చాలండి బట్టలు గజిబిజిగా చేయడానికి. వీళ్ళుంటే సరిపోతుంది. శ్రమ సాయం చేసేది ఉండదు, కానీ పని పెట్టడం మాత్రం బాగా తెలుసు వీళ్ళిద్దరికి. ఎక్కడ తీసారో అక్కడ పెట్టచ్చుగా అని అంటే, ఇంట్లోనే ఉంటున్నావు కదా సర్దుకో, నిదానంగా కూర్చొని సర్దు అని అంటారు ఈజీగా. వాళ్ళకేం తెలుస్తాయండి మన బాధలు? సర్దే వాళ్ళకి తెలుస్తాయి ఆ బాధ ఏంటో. ఏముందిలే, ఇవన్నీ మనం మాట్లాడుకున్న ప్రయోజనాలు ఏమున్నాయి? ఇంతకీ మా ఇంట్లోనే ఇలా ఉంటుందా, మీ ఇంట్లో కూడా ఇలాగనే ఉంటుందా? ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతకీ నేను చదివిన బట్టలు ఎలా ఉన్నాయో ఒక్క కామెంట్ చేయండి.